సావు, ఎవడద్దనేటోడు లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు, మీ యొక్క అమూల్యమైన సందేశాలని మా యొక్క వ్యూవర్స్కి పంచుకుంటున్నందుకు. ఆ చివరిగా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మన వ్యూవర్స్లో నుంచి వెళ్ళి SMS ద్వారా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఇది ఈరోజుకి మన చివరి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పేటువంటి ప్రశ్న ఏంటున్నది ఏమిటి అని అంటే, క్రైస్తవులు మరి ఈ లోకంలో ఉన్నటువంటి హిందువులు ఇచ్చేటువంటి ప్రసాదము తినవచ్చా తినకూడదా, తినకపోవడం వల్ల వాళ్ళు కొన్ని అభ్యంతరాలు చేస్తూ ఉన్నారు, తింటే క్రైస్తవ విశ్వాసానికి ఏమైనా అభ్యంతరముకరమైనటువంటి విధానము క్రైస్తవ మార్గంలో ఉంటుందా అనేటువంటిది మీరు వివరణ ఇవ్వవలసిందిగా మన వ్యూవర్స్, టీవీ చూస్తున్న వారు అడిగినారు కనుక దయచేసి మీరు దీనిపై స్పందించవలసిందిగా మనవి చేయించు ఉన్నాను. ఓకే, చివరి ప్రశ్న చాలా చిక్కులో ఉన్న ప్రశ్న. చాలా చిక్కులో ఉండే ప్రశ్న. క్రైస్తవులు ప్రసాదము తినవచ్చా? ఏ ప్రసాదము? వాళ్ళు ఇచ్చే దేవుని దగ్గర ఇచ్చే ప్రసాదం. దేవుని దగ్గర ఇచ్చే ప్రసాదం అంటే దేవుని దగ్గర వాళ్ళు పూజ గదిలో ఉండే ప్రసాదాలు ఉంటాయి, లేకపోతే బయట కొనుకొచ్చి ఇచ్చే ప్రసాదం ఉంటుంది. ప్రసాదం అంటే అది కూడా ఒక తినే పదార్థం. ఓకే, ఈ మాటలో చెప్పాలి అని అంటే, ఒకవేళ వాళ్ళు ఇచ్చే ప్రసాదము వారు పెట్టిన దేవుని దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చింది అయితే, వాళ్ళను నువ్వు ప్రేమిస్తే, వాళ్ళను నిన్నువలని పొరుగుని ప్రేమించమని క్రీస్తు చెప్పాడు కనుక, సరే వాళ్ళు ప్రేమతో ఇస్తున్న ప్రసాదాన్ని నువ్వు స్వీకరించవచ్చు. స్వీకరించి నువ్వు ప్రార్థన చేసుకొని పవిత్రపరచుకొని వాటిని నువ్వు తినవచ్చు, దోషమేమీ లేదు. ఒకటి, ఒకవేళ నువ్వు అవాయిడ్ చేస్తున్నావంటే ఇక్కడ వాళ్ళు ఏ దేవునికి అయితే పూజ చేసారో ఆ దేవుణ్ణి నువ్వు దేవుడని నమ్ముతున్నావు అని అర్థం. ఒకవేళ నువ్వు తీసుకోకపోతే నమ్మినట్టే కదా. ఎందుకంటే వాళ్ళ దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చింది నేను ఎందుకు తీసుకుంటా అంటే, వాళ్ళ దేవుని దేవుడని నువ్వు నమ్మితే తీసుకో. ఒకవేళ నమ్మకపోతే తీసుకుంటావు. అది దేవుడు కాదు కనుక నీ దృష్టిలో విగ్రహం దేవుడు కాదు కనుక నువ్వు తీసుకొని దాన్ని తింటే తప్పేమీ లేదు. అసలు నేను ఒక మాట అడుగుతా, ప్రసాదంలో దోషం లేదు. ఆ దేవుని దగ్గర పెట్టినా, ఆ విగ్రహాల కాడ పెట్టినా, ఎక్కడ పెట్టినా అవి కనుక తింటే దోషం అయితే ఏమి లేదు. అవి ఒక మాట మనోళ్ళు ఏమంటారంటే, విగ్రహాలకు బలిచ్చింది తినకూడదు కదా అంటారు, బలిగా అర్పించింది తినకూడదు కదా. ఓకే, బలి అంటే ఇక్కడ రెండు ఉంటాయి. రక్తం చిందించే బలి ఉంటుంది, లేకపోతే పూజ చేసి తీసిచ్చేటివి కూడా కొన్ని ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ప్రసాదము అనేది మనుషుడు తయారు చేసింది, అది దయ్యం తయారు చేసింది కాదు, మనుష్యుడు తయారు చేసి అదొక మంచిది. ఆ ప్రసాదం అనేది మంచిది కనుక దాన్ని తింటే దోషం ఏం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు ప్రసాదం తీసుకోకపోతే మరి మీరు క్రిస్మస్కు పిలిచి కేకులు ఇస్తారు, మేము ఎట్లా తినాలి అని చెప్పేసి అంటారు. ఓకే, అప్పుడు మనం ఏం చెప్పాలి? కేక్ అనేది మనం తయారు చేసింది కదా. ఆ కేక్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రసాదం నువ్వెందుకు తినవు అంటే దోషం ఏమున్నది? దోషం నీ మనసులో ఉంది, దోషం నీ హృదయంలో ఉంది, ఇచ్చే పదార్థములో ఏమీ లేదు. ఒక మనుష్యుణ్ణి సంపాదించుకోవాలి అని అంటే నువ్వు ఇవన్నిటిని విడిచిపెట్టాలి. ఇవన్నీ మతానికి సంబంధించినటువంటివి, కానీ క్రీస్తు ప్రేమకు సంబంధించింది కాదు. ఒకరైనా ఒక దేవాలయానికి తిరుపతికి వెళ్ళి ఒక లడ్డు తీసుకొచ్చి, ఇది తిరుపతి లడ్డు తినమనంటే మరి నువ్వు తింటావా అని నన్ను అడిగారు. నేను కూడా చాలామంది చూశాను, మనోళ్ళు కూడా ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇక తింటే తప్పేం లేదండి. అంటే తిరుపతిలో ఒక వాళ్ళే ఉన్నారు, క్రైస్తవులు లేరా? అందరు ఉన్నారు కదా. లడ్డూలు ఒక అంతటా చేస్తారు కదా, మరి లడ్డూలు ఎక్కడైనా కొనుకొచ్చుకొని తింటున్నాము కదా. అట్లా అనుకుంటే అదొక్కటే అదనుకుంటే, ఈరోజు చూడండి, నువ్వు కొబ్బరి తింటావు, కొబ్బరి ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు తింటావు, పసుపు ఎక్కడి నుంచి వస్తుంది? నూనె తింటావు, నూనె ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవన్నిటిని మనం ఇట్లా చేసుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు తయారు చేసింది? ఇప్పుడు ఒక దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, అన్యుడు ఉన్నాడు అనుకో, అన్యులు అంటారు. వాడు ఒక కొబ్బరి తోట పెట్టాడు అనుకోండి, వాడు కొబ్బరి తోటలో కొబ్బరి దించేటప్పుడు వాడు దేనికి మొక్కుతాడు? కొబ్బరి చెట్టుకే మొక్కుతాడు, అవునా?
తర్వాత ఆ కొబ్బరిని డెలివరీ చేసేటప్పుడు ఏం చేస్తాడు? వాడు మన దేవునికి మొక్కుకొని అవి తీసుకొచ్చి ఇస్తాడు. ఒక నూనె తయారు చేసేటోడు వాడు కూడా వాని దేవునికి నూనె సమర్పణ చేసే తీసుకొస్తాడు. ఒక పశువు వండించేటోడు వాని దేవునికి ఆ పశువు అర్పించినాకనే మరి వాళ్ళందరూ పూజలు చేసినాకనే కదా సమాజంలోకి వచ్చేది. అంతేందుకు నువ్వు హోటల్కి పోయి మార్నింగ్ పోయి ఇడ్లీ తింటున్నావు అనుకో, వాడు పొద్దుగాల ఇడ్లీ చేసినప్పుడు అక్కడ చూడు ఒక ఇడ్లీ కింద పడి ఉంటుంది, ఆడు దిష్టి తీసి అక్కడ పడేస్తాడు ముందుగాల. ఎందుకు? వాడి పూజ అయిపోయింది, మరి తర్వాత వెళ్ళి నువ్వు తింటున్నావు కదా మరి అవి అంటే అవన్నిటికి ఎట్లాగైతే దోషం లేదో వీటికి కూడా ఏ దోషము లేదు. ఎవరైనా ప్రసాదం పెడితే తినవచ్చు, ప్రసాదములో ఏమీ లేదు. వాని దేవుని పేరు చెప్పించినా తినవచ్చు, తప్పు ఏమీ లేదు. నన్ను ఎవరైనా తప్పు పడితే నాకేం అభ్యంతరము లేదు కూడా. ఎందుకంటే నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తిని. ఎలాగైతేనేమి క్రీస్తు కొరకు కొందరిని సంపాదించాలనే ఆలోచనే తప్ప క్రీస్తు దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి దేవుణ్ణి వాళ్ళకు పరిచయం చేయాలన్న ఉద్దేశమే తప్ప ఇవన్నీ అవరోధాలు, ఆటంకాలు ఇవన్నీ తినచ్చా తినరాదా, తినబుద్ధి అయితే తిను, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు. నీ మనసుకి ఇష్టం లేకపోతే తినకు. ఒకవేళ దీనిలో దోషం ఏమి లేదనుకుంటే తిను. దేవుడు నిన్ను ఆ విషయంలో ఏమి తీర్చాడు. ఈ విషయంలో నేను కన్ఫర్మ్ చెప్తున్నా, తీర్చాడు. ఆయన అవి పట్టించుకోలేదు. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ప్రేమిస్తే తీసుకుంటావు కదా. ఇప్పుడు తినవద్దన్న పండు ఉన్నది, అవేమన్నది ఆదామని అన్నది, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ఇచ్చే పండు నువ్వు తిన్నదా లేదా? ప్రేమ అట్లా ఉంటుంది. తర్వాత ఏమైంది? దాని ఫలితం ఏమొచ్చింది ఆ తర్వాత విషయం. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. ఇక్కడ అది తింటే పాపము ఇలాంటి శాపం, అది దేవుని మాట అక్కడ జరిగింది. ఇక్కడ దేవుని మాట కాదు, ఇక్కడ నరుల మాటలు. ఇవన్నిటిని ఆటంకాలు, అవరోధాలు పెట్టుకొని క్రీస్తు ప్రేమకు దూరం చేయొద్దు, మనం దూరం కావద్దు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క షో ద్వారా నేను మీకు ఇస్తున్న సందేశం కోసం మేరకు ఏంటంటే, యేసును నమ్మడానికి ఏ ఆటంకాలు లేవు, ఏ ఆటంకాలు పెట్టుకోవద్దు కూడా. మనస్ఫూర్తిగా రండి, క్రీస్తు దగ్గరికి రండి, క్రీస్తును అంగీకరించండి, క్రీస్తును నమ్మండి, ఆయన రాజ్యంలోకి మీరు ఆహ్వానులు కండి. యథార్థం చెప్తున్నానండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నరకానికి మీరు పాత్రులు కావద్దు. యేసు క్రీస్తు నిజమైన దేవుడు. ఆయన అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు అని ఆయన చెప్పాడు. ఏ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మన సర్వ సృష్టికర్త. కనుక సృష్టికర్తని ఆరాధిద్దాం, సృష్టికర్తను ప్రేమిద్దాం, సృష్టికర్తలతోనే జీవించుదాం. ఓకే అయ్యా, మీరు అడిగిన ప్రశ్నలందరికీ అన్నిటికీ నేను కరెక్ట్ సమాధానం చెప్పిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? యేసయ్య గారు తప్పకుండా చాలా చక్కటి సమాధానాలు, వాక్యానుసారమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు, సమాధానాలు ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా చూస్తున్నటువంటి వ్యూవర్స్కి మీరు చక్కటి సమాధానాలు వారు ఆత్మీయంగా ఎదగడానికి మీరు అందించినారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ యొక్క దైవ సందేశముల ద్వారా, దైవ జ్ఞానం ద్వారా అనేకులకి దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజుకి అది మనము నేర్చుకున్నటువంటి సత్యము. డియర్ వ్యూవర్స్, మీకు ఏమైనా ఆత్మీయ ఎదుగుదలకి అడ్డుగా, ఆత్మీయ ప్రయాణంలో మీకు కావలసినటువంటి సమాధానాలు, సత్యములు మీరున్నట్లయితే మనకు స్క్రోల్లో ఇవ్వబడినటువంటి నంబర్ మీద కాల్స్ అయినా చేయొచ్చు, అలాగే మీరు టెక్స్ట్ అయినా చేసి మీరు మీ సమాధానాలను తెలుసుకోవడానికి మరి దైవజనులు మరొకసారి మనం ముందుకు పాడ్కాస్ట్ ద్వారా వచ్చే సమయంలో మీ సమాధానాలు దొరికితే కనుక మీరు నిర్భయంతముగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఈ మార్గమును మీరు అనుసరించవలసిందిగా కోరుచు ఉన్నాను. మరి మీ కొరకి ప్రార్థిస్తూ ఉంటాం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.